viewers, andarki namaskaram. Welcome to another beautiful, healthy and tasty episode of Diet Menu. ఇవాళ డైట్ మెన్యూ కూడా ఒక సరికొత్త డైట్ రెసిపీతో రెడీగా ఉంది. మరి ఆ డైట్ రెసిపీ ఏంటో తెలుసుకోవాలంటే మీ అందరికీ తెలుసు, 100 ఎపిసోడ్లుగా చెప్తూనే ఉన్నా. లెట్స్ వెల్కమ్ ఆర్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ జానకి గారు. హాయ్ జాను. హాయ్ వింధ్య. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావు? నేను సూపర్ గా ఉన్నా. నా స్టోన్ వింటుంటే మీకు తెలియట్లేదా? చాలా అద్భుతంగా ఊరు ఊరున, వీధి వీధిన, గ్రామం గ్రామన్నా, మరి ఎక్కడ చూసినా నా వాయిసే అలా వస్తుంటది అనమాట అప్పుడప్పుడు. జానకి గారు చెప్పండి, ఇవాళ మా అందరికి మీరు ఏం డైట్ రెసిపీ నేర్పిస్తున్నారు? సాసీ బీన్స్ కర్రీ. సాసీ బీన్స్ కర్రీ. బీన్స్ కర్రీ సాసీ కొంచెం సాసీగా ఉంటుంది. ఇది కూడా బీపీ. సాసీగా ఉంటుంది, ఇది కూడా బీపీ. బీన్స్ అంటే ఇక్కడ అలసందలు ఉపయోగిస్తాం అనమాట, వైట్ అలసందలు ఉపయోగిస్తాం. అలసందల కర్రీ అనమాట యాక్చువల్ గా చెప్పాలంటే. ఓకే, అలసందల కర్రీని మేము కొంచెం పాష్ గా ఉండడానికి యో సాసీ బీన్స్ కర్రీ అని అనుకున్నాం అనమాట. మరి ఆలస్యం చేయకుండా సాసీ బీన్స్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటి చూసాయి. సాసీ బీన్స్ కర్రీకి కావలసిన పదార్థాలు: నానబెట్టిన అలసందలు, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, టొమాటో సాస్, ధనియా పౌడర్, ఉప్పు, పసుపు, కారం, నూనె. సాసీ బీన్స్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసారు కదా. ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాం. జాను, ఈ సాసీ బీన్స్ కర్రీ స్టవ్ వెలిగించేస్తా. బట్ బిఫోర్ దట్, ఈ సాసీ బీన్స్ కర్రీ అంటే మనకి రోటీస్ లోకి రైస్ లోకి అన్నిట్లోకి యూస్ఫుల్ గా ఉంటుంది. మనం మాత్రం దాన్ని బొబ్బర్లు కూర అని పిలుచుకుంటాం. బొబ్బర్లు, వైట్ బొబ్బర్లు, వైట్ అలసందలు బొబ్బర్లు, అలసందలు అంటారు. సో మొత్తం మీద అలసందలకి మేము ఫిక్స్ అయ్యామన్నమాట. ఓకే, సో పాన్ పెట్టేసుకున్నాం కదా. సో ఆయిల్ వేసుకోవాలి. ఇది ఫటాఫట్ అయిపోద్దా? ఫటాఫట్ అయిపోతుంది, అన్ని ఫాస్ట్ గానే అయిపోతాయి. ఓకే, సో లెట్స్ సీ. కుక్ అయిపోతే ఫాస్ట్ గా అయిపోయినట్టే. ఓకే, సో ఒక 3 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. ఓకే, ఫ్యాంటాస్టిక్. సో చెప్పండి జాను, ఈ సాసీ బీన్స్ కర్రీ ఏ రకంగా మన బీపీ పేషెంట్స్ కి ఉపయోగపడుతుంది? ఇప్పుడు మనము ఇవి తీసుకున్నాం కదా, వైట్ బీన్స్ అన్నమాట. ఇవి ఏంటంటే దీంట్లో ఫైబర్ కంటెంట్ బాగా ఉంటుంది. అంటే హోల్ గ్రెయిన్ కాబట్టి ఫైబర్ కంటెంట్ బాగుంటుంది. ప్లస్ ఇందులో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఫిష్ లో లాగా కొన్ని ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే బ్లడ్ వెజల్స్ ని బాగా ఉండేటట్టు చేస్తుంది. ఫైబర్ కూడా బ్లడ్ వెజల్స్ ని బాగా ఉండేటట్టు చేస్తుంది. అంటే బ్లాక్స్ లాంటివి ఉంటే క్లియర్ చేస్తూ ఉంటుంది అనమాట. సో బ్లాక్స్ ఉండటం కూడా బీపీ పెరగటానికి వన్ ఆఫ్ ది రీజన్స్. అందుకోసం అనేసి మనము ఈ కర్రీ చూపిస్తున్నాము. సో ఫస్ట్ ఆనియన్స్. ఓకే, సో ఇది చక్కగా ఈ కర్రీ మనం లంచ్ లోకి, డిన్నర్ లోకి, రైస్ కాంబినేషన్ లో గ్రీన్ చిల్లీస్, పచ్చిమిర్చి వేసుకున్నాం. రైస్ కాంబినేషన్ లో, బ్రెడ్స్ కాంబినేషన్ అంటే రోటీస్, ఫుల్కాస్, ఆ కాంబినేషన్ లోకి కూడా తీసుకోవచ్చు అనమాట, విచ్ ఇస్ రియలీ గుడ్. సో ఇప్పుడు ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ వేసుకున్నాం కదండి, చక్కగా మిక్స్ చేసేసుకుంటున్నాం. కొంచెము బ్రౌన్ కలర్ లోకి అయిపోవాలి ఇవి. అప్పుడు మిగిలిన ఇంగ్రీడియంట్స్ 1 by 1 యాడ్ చేసేసి కొంతసేపు బొబ్బర్లు ఆర్ అలసందలు ఆర్ బీన్స్ ఉడికే వరకు ఉడికించేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుంది. ఓకే, ఫ్యాంటాస్టిక్. సో పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ రెండు కూడా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఇంకొంచెం బ్రౌన్ అవ్వాలా? ఓకే, వెరీ గుడ్. సో అలసందల గురించి చెప్పేశారు. మా అందరికి తెలిసిన విషయం ఏంటంటే, మేము ఇంగ్రీడియంట్స్ చూసి టొమాటో కెచప్ ఇవి ఉన్నాయి. సో సాసెస్ అన్నిటికీ దూరంగా ఉండాలి, మంచిది కాదు ఇది అని చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ అలానే పెంచారు మమ్మల్ని. అందరు ఇండ్లలో కూడా అదే ఉంటది అనమాట మ్యాటర్. మీరేంటి టొమాటో కెచప్ తీసుకొచ్చారు? యాక్చువల్ గా టమాటోస్ తీసుకొచ్చాను, టమాటో సాస్ కూడా తీసుకొచ్చాను. టమాటో సాస్ ఏంటంటే ఆల్రెడీ ప్రాసెస్ చేసిన ఫుడ్ అనమాట టమాటో. సో ప్రాసెస్ చేసిన టమాటోస్ లోంచి లైకోపీన్ అనేది ఎక్కువ ఉంటుంది. లైకోపీన్ అనేది ఒక యాంటీ ఆక్సిడెంట్ అనమాట, క్యారోటినాయిడ్ అనమాట. అది ఏం చేస్తుందంటే మనకి బ్లడ్ వెసల్ పేటెన్సీ అనేది ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. అంటే బ్లాక్స్ క్లియర్ చేయటము, బ్లడ్ వెజల్స్ హెల్దీగా ఉండేటట్టుగా చేస్తుంది. సో ఇండైరెక్ట్ గా అది మనకి బీపీ రెడ్యూస్ అయ్యేటట్టుగా హెల్ప్ చేస్తుంది అనమాట. సో అందుకని నేను టమాటో సాస్ యూస్ చేస్తున్నాను. టమాటో ప్యూరీ లాగా కూడా మనం చేసుకోవచ్చు. ఇక్కడ టమాటోస్ ని బాయిల్ చేసి ప్యూరీ లాగా చేసుకోవచ్చు. టమాటో సాస్ స్పెషల్లీ ఎందుకు తీసుకున్నానంటే కొంచెం ఎక్కువ టమాటోస్ కాన్సన్ట్రేట్ అయి ఉంటాయి కాబట్టి ఎక్కువ లైకోపిన్ ఉంటుంది.
స్పైసెస్. వావ్, ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు బ్రౌన్ కలర్ లోకి వచ్చేసాయి కదా, ఇప్పుడు ఏం చేస్తున్నాం జానకి గారు మనం? సో ఫస్ట్ సాల్ట్ యాడ్ చేస్తున్నా, మొత్తం అన్నిటికీ సరిపోయేటట్టుగా యాడ్ చేస్తున్నాను. అంటే ఇంకా హోల్సమ్ గా మొత్తం ఇంకా నెక్స్ట్ అలసందలు అన్నిటికీ కూడా సరిపోయే విధంగా సాల్ట్ వేస్తున్నాం. అండ్ కారం, ఓకే, పసుపు, యాంటీబయాటిక్, యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్ కూడానా? అండ్ ధనియాల పౌడర్. ఇప్పుడు టొమాటోస్. బేసికలీ జాను మనం ఏం కర్రీ ప్రిపేర్ చేసుకున్నా ఫస్ట్ వెజిటేబుల్స్ అన్ని వేసుకున్న తర్వాత ఉప్పు కారం ఇవన్నీ వేసుకుంటాం కదా, కానీ ఇందులో మాత్రం మనం కొంచెం డిఫరెంట్ గా ఫస్ట్ స్పైసెస్ అన్ని యాడ్ చేసేసుకుని ఆ తర్వాత టొమాటోస్ వేసుకున్నాం. ఓకే, సో జాను నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ టొమాటో సాస్. ఏ టొమాటో ప్యూరీ అనుకున్నారు? కాదు, టొమాటో సాస్. ఓకే, టొమాటో సాస్ వేసేసుకొని ఇలా చక్కగా మిక్స్ చేసేసుకుంటున్నాం. నెక్స్ట్ అలసందలు మెయిన్ ఇంగ్రీడియంట్. తెల్ల అలసందలు నానబెట్టుకున్నాం. ఇవి కావాలంటే ముందే బాయిల్ చేసుకోవచ్చా జాను? ముందే బాయిల్ అవసరం లేదు, దీంతో కుక్ అయిపోతుంది కాబట్టి ఓవర్ నైట్ నానబెట్టుకుంటే మంచిది అనమాట. తొందరగా కుక్ అయిపోతుంది. 12 hours నానేస్తే కనుక బాగుంటుంది. తర్వాత దీన్ని స్ప్రౌట్ చేసి కూడా చేసుకోవచ్చు కావాలంటే. ఓకే, కొంచెం వాటర్ యాడ్ చేసేసి దీన్ని బాయిల్ చేసేసుకోవటం. ఓకే, సో లెట్స్ డూ దాట్. ఇప్పుడు మరి ఆలస్యం చేయకుండా వాటర్ యాడ్ చేసేసుకుందాం ఇందులోకి. చాలు. ఓకే, ఎస్. సో ఇప్పుడు దీన్ని మనం కుక్ చేసేసుకుందాం. ఒక 5 minutes సరిపోతుందా ఇది కుక్ అవ్వడానికి? yes, 5 to 7 minutes లోపల కుక్ అయిపోతుంది. ఓకే, సో దీనికి మనం లిడ్ ఏమైనా పెట్టుకోవాలా? అవసరం లేదా? మూత పెట్టేస్తే. ఆల్ రైట్, సో దీన్ని మనం లిడ్ పెట్టేసుకుని ఒక 5 to 7 minutes పాటు కుక్ చేసుకుందాం. ఆ తర్వాత ఎలా యమ్మీగా రెడీ అవుతుందో చూద్దాం. సో వ్యూవర్స్, 5 to 7 minutes అయిపోయింది. సో చూద్దాం సాసీ బీన్స్ కర్రీ ఎంత వరకు వచ్చేసిందో. జాను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. వావ్, ఈ పక్కింటోళ్ళు అలా గోడ దూకి ఇలా ఈ పక్కింటోళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు అనమాట. సో అదే సంగతి. ఆహా, జాను రెడీ అయిపోయిందా? నాకు ఇష్టం జాను అలసందలు. ఓకే, వావ్, యమ్మీ కలర్, యమ్మీ టేస్ట్, సూపర్ ఉండబోతుంది అనమాట. నాకు అర్థమైపోయింది. ఇదిగో ఇవాళ మరీ టేస్ట్ చెప్పేంత వరకు తినకుండా ఉండడం అంటే కొంచెం కష్టం. నా లంచ్ రెడీ అయిపోయింది. నేను చెప్పను ఎలా ఉందో కొంతసేపట్లో చెప్తా. నేను జాను ఇద్దరం మళ్ళీ ఇంకోసారి టేస్ట్ చేసి చెప్తా. బట్ బిఫోర్ దాట్ వ్యూవర్స్, మీరందరూ చేయాల్సిన పని ఏంటి? మిస్ అయిన వాళ్ళందరూ కూడా మీ సాసీ బీన్స్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. సాసీ బీన్స్ కర్రీకి కావలసిన పదార్థాలు: నానబెట్టిన అలసందలు, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, టొమాటో సాస్, ధనియా పౌడర్, ఉప్పు, పసుపు, కారం, నూనె. సాసీ బీన్స్ కర్రీ తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి. నూనె పోసుకుని వేడి చేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి అవి వేగిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, టొమాటో ముక్కలు, టొమాటో సాస్ వేసి కలుపుకోవాలి. చివరగా నానబెట్టిన అలసందలు కూడా వేసి సరిపడా నీళ్లు పోసి 5 నిమిషాల పాటు కుక్ చేసుకుని సర్వ్ చేసుకున్నట్లయితే హై బీపీ పేషెంట్స్ కి ఎంతో ఉపయోగపడేటువంటి సాసీ బీన్స్ కర్రీ రెడీ. సో వ్యూవర్స్, చూసారు కదా సాసీ బీన్స్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఇప్పుడు జాను నేను టేస్ట్ చేసేసి ఎలా ఉంది మీ అందరికి చెప్పేస్తాను. సో జాను, లెట్స్ షేర్ ద జాయ్, లెట్స్ షేర్ ద టేస్ట్, లెట్స్ షేర్ ది హ్యాపీనెస్, లెట్స్ షేర్ హెల్త్, లెట్స్ షేర్ ది కర్రీ. ఓవరాల్ గా ఫైనలీ చెప్పాలనుకున్నాను.
వెరీ నైస్ నో. సూపర్ ఫెంటాస్టిక్ అంటారు కదా మీరు, అలా ఉంది, చాలా బాగుంది. ఇది అంతకు మించి నెక్స్ట్ లెవెల్. ఎక్సలెంట్. ఎందుకంటే ఐ టెల్ యూ సంథింగ్. అందులో కనుక నేను బిగినింగ్ లో మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగా, టొమాటో సాస్ ఎందుకు వేసారు అని. ఆ టొమాటో కెచప్ కనుక వేయకపోయి ఉంటే ఇంత టేస్ట్ రాకపోయేది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈవినింగ్ టైంలో ఇది ఒక చాట్ లాగా కూడా తినేయచ్చు. ఎగ్జాక్ట్లీ, డైరెక్ట్ తీసేసుకోవచ్చు. అంటే ఆ కట్లెట్ బండిల్ దగ్గరికి అక్కడికి ఇక్కడికి వెళ్ళి అంతసేపు వెయిట్ చేసే బదులు అంతా తినేయచ్చు అనమాట. జాను, ఐ లవ్ ద టేస్ట్. మీరందరూ మిస్ అయితే కనుక చాలా మిస్ అయిపోయినట్లే. మీరందరూ కూడా ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి ఈ సాసీ బీన్స్ కర్రీ. యమ్ యమ్ ఉంది. సో వ్యూవర్స్ చూసారు కదా, ఇది ఇవాల్టి మన డయట్ మెన్యూ. థ్యాంక్ యూ సో మచ్ జాను ఫర్ దిస్ వండర్ఫుల్ రెసిపీ. ఐ లవ్డ్ ఇట్. నేను ఇంటికి వెంటనే మళ్ళీ ఇలానే ట్రై చేసుకుని మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నా డయట్ లో భాగంగా ఉంచుకోవడానికి ట్రై చేస్తా, అంటే హై బీపీ కొంచెం కంట్రోల్ చేసుకోవడానికి. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో ఇంట్రెస్టింగ్ డయట్ రెసిపీతో నేను జాను మళ్ళీ కలుస్తాం. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ కీప్ వాచింగ్ టీవీ అభిరుచి. బై బై గైస్.